అంటే మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తా. ఇంకో చూడండి, ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో చూడండి. ఇంత ఇక్కడ ఒక మహిళ 50,000 కట్ట తీసుకొని, ఈయన విలేజ్ సెక్రటరీ అరీఫుద్దీన్. సో ఈమె లంచం ఇస్తుంది ఇక. సో ఇక్కడ చూడండి, జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నుగునూరు గ్రామానికి చెందిన రేంగుంట గంగమ్మ, భర్త పేరు రేంగుంట రాజు. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్కు కార్యదర్శి అరీఫుద్దీన్ 50,000 లంచం డిమాండ్ చేసినట్టుగా. సో ఈమె మొత్తం మీద ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది ఈమెకు. సో ఇల్లు కట్టుకుంటా ఉంది, మొత్తం మీద ముగ్గు పోసిరు ఇక. సో ముగ్గు పోసుకుందట. ఆ ముగ్గు పోసినప్పుడు ఏం చేయాలి, ఈ విలేజ్ సెక్రటరీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి బిల్లు వస్తుంది అనమాట. సో ఏంది అది అప్లోడ్ చేయాలంటే 50,000 లంచం అడిగినట్టుగా. పాపం వాళ్ళ కష్టం, వాళ్ళు పేదవాళ్ళు, ఇల్లే లేదు. సో ఆ ఉన్న ఇల్లునే సప్పో చేసి కట్టుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈయన 50,000 డిమాండ్ చేసితే ఆమె ఆ అప్పు చేసో సప్పు చేసో మొత్తం 50,000 తీసుకొచ్చి, తీసుకో సార్ 50,000 కట్ట తీసుకో, ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు, ఒక్క నోటు కూడా తక్కువ లేదని చెప్పి సో ఆయనకి ఇస్తూ ఉంది. సో ఇది వైరల్ అవుతూ ఉంది ఈరోజు సోషల్ మీడియాలో. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎటు తయారయ్యారంటే లంచం ఇస్తేనే పని చేసినట్టు తయారయ్యారు. లంచం ఆఖరి ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, ల్యాండ్ రిజిస్ట్రేషను. సో ఒక్కటి కాదు, ఒక కథ కాదు, ఏం పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈ లంచగొండి దారులు అయిపోయారు. ఇక లంచం ఇస్తేనే పని అవుతుంది, చేయి తప్పితేనే పని అవుతుంది అని చెప్పేసి తయారయ్యారు. 90% అట్లే ఉన్నారు. ఒక 10% అక్కడ ఇక్కడ జర ఆన్నో ఎన్నో జర మంచోళ్ళు కనిపిస్తారు. లేదు నేను సర్వీస్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రభుత్వం నాకు జీతం ఇస్తుంది అని చెప్పి ఒక 10% వరకు ఉన్నారు. ఒక IAS IPS అటెండర్ కాంచి మొదలు పెడితే IAS IPS దాకా ఇదే తంతు, ఇదే కథ. ఇక రాజకీయ నాయకుల కమిషన్ అయితే ఇక ఇంకో కథ తక్కువ లేదు ఇక. సో వీళ్ళు కుమ్మక ఈ పనులు చేస్తూ ఉన్నారు ఇక. సో ఆ పేద మహిళలకు ఇల్లు శాంక్షన్ చేస్తే ప్రభుత్వము ఇలాంటి దోపిడీలు చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ఏం చేయాలా ప్రజలారా? ఇలాంటి కార్యదర్శిని ఏం చేయాలా? మీరు జర కామెంట్ రూపంలో చెప్పాలి. సో ఇది వాస్తవానికి కూడా ఇది ఒక జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయమే కాదు, రాష్ట్రానికి మొత్తం సంబంధించిన విషయం. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో, ఎవరికైనా పింఛన్లు రాయడం విషయంలో ఏదైనా ఇట్లా లంచం ఇస్తేనే ఆఖరికి ఈమె భర్త మీద కొంత భూమి ఉండేట. ఆ భర్త భూమి నుంచి ఈమె పేరు మీద చేయించుకోవడానికి ఇదే అరీఫుద్దీన్కి 30,000 ఇచ్చిందట లంచం. 30,000 ఇచ్చింది. సో 30,000 మొత్తం 50, 30, 80,000 దాకా ఖర్చుగా. సో ఇట్లా పనులు చేస్తూ ఉన్నారు ఇక. సో మరి మీరెందుకు లంచం ఇస్తురా ప్రజలు అని చెప్పి అడిగితే పాపం వాళ్ళకి ఏం తెలుసా అండి? వాళ్ళకి పని కావాలి, ఆ ఆఫీసర్ సంతకం పెడితేనే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అవుతుంది. లేకపోతే కొర్రీలు పెట్టో అది పెట్టి ఇది పెట్టో వాడిని తిప్పి చేస్తారు. సో ఆ ప్రభుత్వం ఇలాంటి వాడిని అసలు రిమూవ్ చేయాలి. వీళ్ళు సస్పెండ్ కూడా కాదు, వీళ్ళు డిస్మిస్ చేయాలి అసలు. వీళ్ళని ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ అవినీతి లేని పాలన ప్రజలు కోరుకున్నది ఒకటే, అవినీతి లేని పాలన అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఫ్రీ వైద్యం కావాలంటుర్రు, ఫ్రీ విద్య కావాలంటుర్రు. సో ఈ డిమాండ్లు మాత్రమే